ఈరోజు సెల్ హెల్త్ డైరెక్టర్ ఆయనే మీ అందరికీ బాగా పరిచయం రవికుమార్ చింత గారు నాతోనే ఉన్నారు. సార్ నమస్తే. కమింగ్ టు అండ్ అదర్ ప్రొఫెషన్ సార్, లైక్ ఇప్పుడు కొంతమంది ఉంటారు బాగా తిరిగే జాబ్ ఉంటుంది వీళ్ళది, ఎండల పడి తిరుగుతూ ఉంటారు, ఎక్కువ శాతం డ్రైవింగ్లో ఉంటారు, ప్లేస్ టు ప్లేస్ తిరుగుతుంటారు. సో వీళ్ళకి కూడా నేను ఇందాక అన్నట్టుగా ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోలేని జాబ్లో ఉంటారు వీళ్ళు. సో ఇట్లాంటి వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అండ్ సార్, నేను ఎట్లాగో పొద్దున్న లేస్తే తిరుగుతూనే ఉంటా సార్, చాలా క్యాలరీస్ బర్న్ చేస్తుంటా, మళ్ళీ పొద్దున్న లేచి నాకు ఇంకొక 1 hour ఎక్సర్సైజ్ చేయమంటే కష్టం సార్ నాకు, ఇంకా నేను ఎక్కడ సార్ నా బాడీ ఇదైపోతుంది, మొత్తం ఊనం అయిపోతుంది అంటారు. ఎక్సర్సైజ్ చేయమని నేను ఇన్సిస్ట్ చేయట్లేదు. ఇఫ్ హీస్ రియలీ డూయింగ్ ఎక్సర్సైజ్ ఇన్ హిస్ డైలీ రొటీన్ లో ఎక్సర్సైజ్ జరుగుతుంది అంటే ఐ నాట్ ఇన్సిస్ట్ ఆన్ హిమ్. బట్ కార్లో కూర్చొని ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాను అంటే అది ఎక్సర్సైజ్ కింద కాదు కదా. రైట్. మరి పొద్దున్నే వెళ్ళి ఐ హ్యావ్ టు ట్రావెల్ 200 meters అండ్ ఐ హావ్ టు ట్రావెల్ బ్యాక్ 200 meters. సో ఐఎమ్ డూయింగ్ ఎక్సర్సైజ్ అంటే దట్ ఇస్ నాట్ ఎక్స్క్యూజ్. అల్టిమేట్గా మీరు తినే ఆహారం కూడా నేను ఎక్కడో తింటున్నాను, ఏ హోటల్లోనే తినాల్సి వస్తుందండి, రోజుగా ఎక్కడో ఎటు తిరుగుతుంటాం, బయట ఫుడ్ తినాల్సి వస్తుందండి. వై కాంట్ యూ క్యారీ యువర్ ఫుడ్? అండ్ ఈవెన్ ఇఫ్ యూఆర్ ఈటింగ్ అవుట్ సైడ్, మీరు ఏం తింటున్నారో జాగ్రత్తగా తినొచ్చు కదా. గ్రిల్డ్ చికెను, తందూరి చికెను, వితౌట్ ఎనీ ఆయిల్స్ చేసినవి, వితౌట్ కార్బోహైడ్రేట్స్ లేని ఆహారము సెలెక్టివ్గా చూసీగా చూసుకుని తినొచ్చు కదా. ఎక్కడ పడితే బయట తినాల్సి వస్తుందని చెప్పి ఏది పడితే తినేటప్పుడు కదా. ఆ బిర్యానీ లేకుండా అసలు ముద్ద దిగతా బయటకు వెళ్తే. ఇంట్లో రోజు బిర్యానీ పెడతారా మీకు? బయటకు వెళ్తే మాత్రం బిర్యానీయే ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేస్తారు, కూల్ డ్రింక్ బిర్యానీ. ఓ చేత్తో బిర్యానీ అంట, ఓ చేత్తో కూల్ డ్రింక్ అంట. మళ్ళీ దానికి ఒక అడ్వర్టైజ్మెంట్లు, వీటిని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. ఆ అడ్వర్టైజ్మెంట్లు కూడా చాలా ఫాస్ట్ ఎక్కుతాయి సార్. మరి ప్రభుత్వాలు విన్నమించుకుంటున్నాను, ఆల్కహాల్ ఎట్లా బ్యాన్ చేశారు అడ్వర్టైజ్మెంట్ నుంచి, అట్లీస్ట్ స్మోకింగ్ దగ్గర కూడా స్మోకింగ్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్ అని పెడుతున్నారు. ఇటువంటి వాటి దగ్గర దీస్ ఆర్ ఆల్ ఇంజరీస్ టు హెల్త్ అని ఒక కింద డిస్క్లైమర్ పెడితే బాగుంటుందని నాకు ఎప్పటి నుంచి నా కోరిక, విన్నపం. ఓకే. సో దిస్ రిక్వెస్ట్ టు గవర్నమెంట్స్ ఏంది అని అంటే, ఇదే బేసిక్గా ఈ కాంబినేషన్ ఆఫ్ బిర్యానీ అండ్ థమ్స్ అప్ ఇవన్నీ దేనికది డేంజర్ అని తెలిసినా కూడా ఆ 2 కాంబినేషన్లో తినడం ఒక మజా ఇస్తుంది అనేసి పబ్లిసిటీ చేసుకుంటుంటే సరే కానీ అని వదిలేస్తారు కదా. దానివల్ల ఏమైపోతుంది అని అంటే మొత్తం వచ్చే జనరేషన్స్ అన్ని కూడా ముఖ్యంగా టీనేజర్స్ వీళ్ళకు ప్యాషనేట్, దే ఆర్ టూ మచ్ ప్యాషనేట్ టువర్డ్స్ బిర్యానీ అండ్ సమ్ డ్రింక్, కూల్ డ్రింక్స్. సో ఈ కాంబినేషన్ ఎట్లాంటిది అంటే ఎంత డేంజరస్ కాంబినేషన్ ఇది. ఒక పక్కన ఫుల్గా షుగర్ ఉన్న కూల్ డ్రింక్ తాగుతున్నారు, ఏరేటెడ్, రైట్, విచ్ హాస్ లాట్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ అండ్ కెమికల్స్. ఇంకో పక్కన ఫుల్ కార్బోహైడ్రేట్స్, బిర్యానీ విత్ మసాలాస్. ఎక్కడో ఒకటో దాంట్లో 2 చికెన్ ముక్కలు, 3 మటన్ ముక్కలు ఉంటాయి. ఎక్సెప్ట్ ఫర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్లూకోజ్ ఓన్లీ, అండ్ దట్ టు వెరీ కంటామినేటెడ్ గ్లూకోజ్ మీరు తింటుంది. దాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ ఉన్నది నా రిక్వెస్ట్. అండ్ ఇది లేచి ఇది పక్క తప్పుకుందంటే ఎవడో ఆటా వాళ్ళు వస్తారు, మా మైదా పిండే వాడండి అంటారు. లేకపోతే ఈ చిప్సే వాడండి, చిప్స్ ఎటు చూసినా మీరు టీవీ ఆన్ చేయండి, వాళ్ళ చిప్సో, మైదా పిండో, బిర్యానీయో, కూల్ డ్రింకు ఇవే వస్తున్నప్పుడు పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల దాకా చెడిపోకుండా ఎట్లుంటారు. దిస్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చిన్న డిస్క్లైమర్ ఇవ్వమనండి, ఇంతమంది అడ్వర్టైజ్మెంట్ ఇస్తారని చూద్దాం, మొత్తం అయిపోతారు కదా. సిగరెట్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పినప్పుడు ఇవాళ ఎవరు వేస్తున్నారు టీవీలో అడ్వర్టైజ్మెంట్? సిగరెట్ కంపెనీలు వాళ్ళు పేపర్లో ఎక్కడైనా వేస్తున్నారు, అక్కడ పెట్టెల మీద కూడా వేస్తున్నారు. సో దీస్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఇప్పుడు ఏమనండి ఒకసారి. నేను కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు ఇస్తారు? అవేర్నెస్ ఒకటి మనమే క్రియేట్ చేయాలి. హెల్దీ ఇండియా అని ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు కదా, దానికి కొనసాగింపుగా ఇటువంటి ఎవరన్నా పెద్దల సలహా చెప్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అండ్ దీని గురించి తెలుసుకుంటూ మెల్లిగా ఓహో దీనికోసం ఇది వాడాలి, దానికోసం ఇది వాడాలి అనే ఐడియా మాత్రం నాకు బాగా వస్తుంది. అఫ్ కోర్స్ చూస్తున్న మీ అందరికి కూడా వస్తుందని అనుకుంటున్నా. మీ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.